నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ వెల్త్ ట్రీ గ్రూప్ దాసరి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ ప్రసాద్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి నిజంగా ఇవాళ వచ్చిన అనౌన్స్మెంట్ అనేది నిజంగా చరిత్రలో ఎవరు మర్చిపోలేదు. ఆల్మోస్ట్ 12 లక్షల వరకు ఇవాళ జీరో ట్యాక్స్ అంటూ పెద్ద అనౌన్స్మెంట్ వచ్చింది. అంటే నిర్మలమ్మ నిజంగా వరాల జల్లు కురిపించింది. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? యా, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఎప్పటి నుంచో ఈ మిడిల్ క్లాస్కి అనేది ఈ రకమైన బెనిఫిట్ ఇవ్వడం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రతి బడ్జెట్లోనూ నిరాశే మిగిలింది. అండ్ ఈ బడ్జెట్లో అది ఇవ్వడం వల్ల గ్యారంటీగా ఇది చాలా ఐ కెన్ సే కన్జంప్షన్ కానీ లేకపోతే ద స్పెండింగ్ పవర్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ పర్సన్ పెరగడం వల్ల ఎకానమీకి చాలా చాలా ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది. సో బేసిక్గా చూస్తే ఈ బడ్జెట్లో లాస్ట్ టైం ఉన్న రెజ్యూమ్లో మీకు చూస్తే స్లాబ్స్ కూడా సో డిఫరెంట్గా ఉన్నాయి. అంటే సపోజ్ 3 to 7 lakhs రూపీస్కి 5% స్లాబ్, దెన్ 7 to 10 lakhs కి 10%, అండ్ 10 to 12 lakhs కి 15%, అండ్ 12 to 15 lakhs 20%, అండ్ అబౌవ్ 15 lakhs 30%. ఇప్పుడు స్లాబ్స్ కూడా చేంజ్ అవడం వల్ల ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉండడం అనేది జరిగింది. ఇప్పుడున్న ప్రెసెంట్ లేటెస్ట్ దీన్ని బట్టి 1 to 4 lakhs జీరో నిల్, దెన్ 4 to 9 lakhs వాళ్ళకి ఓన్లీ 5%, అండ్ 8 to 12 lakhs వాళ్ళకి అరౌండ్ 10%, దెన్ 12 to 16 15%, 16 to 20 20%, అండ్ 20 to 24 వాళ్ళకి 25%. ఓన్లీ అబౌవ్ 24 lakhs ఉన్న వాళ్ళకి మాత్రమే 30% ట్యాక్స్ పడుతుంది. సో దీన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే ఏంటంటే అసలు 12 lakhs అంటే మంత్లీ 1 lakh ఇన్కమ్ ఉన్న వాళ్ళు అసలు ట్యాక్సే కట్టక్కర్లా. నెంబర్ 1. 12 lakhs అబౌవ్ ఉన్న వాళ్ళు ఈ స్లాబ్ ప్రకారం పాత దానిలో ఆల్మోస్ట్ ఒక 5%, 6%, 10% వరకు కూడా ఎక్కువ కట్టాల్సి వచ్చేది. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఆన్ అన్ యావరేజ్ మనం క్యాల్కులేట్ చేసుకుంటే సో ఆన్ అన్ యావరేజ్ 5 to 10% అనేది సేవింగ్ అనేది మనీ అనేది సేవ్ చేయడం అనేది జరుగుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళకి ఒక 10% అంటే 10,000 సేవింగ్ ఇస్ ఎ బిగ్ సేవింగ్, అండ్ దట్ కెన్ బి ఇన్వెస్టెడ్ ఇన్ సో మెనీ థింగ్స్, అండ్ దెన్ వాళ్ళు ప్రాస్పర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ రకంగా చూస్తే ఏంటంటే ప్రతి ఒక్క కేటగిరీ అంటే ఈవెన్ లో లెవెల్ ఇన్కమ్ నుంచి హై లెవెల్ ఇన్కమ్ వాళ్ళకి కూడా ఈ పర్టికులర్ అడ్వాంటేజ్ ఉంది. బికాజ్ స్లాబ్స్ అనేవి మారినాయి కాబట్టి. అండ్ అబౌవ్ 24 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ చాలా తక్కువ ట్యాక్స్ పే చేస్తారు. అండ్ దే ఆర్ గోయింగ్ టు సేవ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ దేర్ పాకెట్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ దాని వల్ల వాళ్ళు ఇంకా వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది కానీ వాళ్ళ ఎకానమిక్ గ్రోత్ కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఇది చాలా 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 రోజుల నుంచి చాలా ఏళ్ల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న బడ్జెట్ ఈ రోజున గవర్నమెంట్ ప్రవేశపెట్టడం అనేది ఇది చాలా ఆనందకరమైన విషయం. అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద పీపుల్ బట్ ఆల్సో ఫర్ ద కంట్రీ, ఫర్ ద ఎకానమీ. ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ పుష్ బికాస్ కన్జంప్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే వెన్ పీపుల్ హ్యావ్ మనీ ఇన్ దేర్ హ్యాండ్. సో మిగిల్చుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు డబ్బులు ఖర్చు ఎట్లా పెడతారు? సో ఆబ్వియస్లీ ఖర్చు పెడితేనే కంపెనీలకి బిజినెస్ అవుద్ది, కంపెనీలు గ్రో అవుతేనే ఎకానమీ గ్రో అవుతుంది. సో ఇట్స్ ఏ చైన్ లింక్. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర డబ్బులు లేకుండా ఎకానమీ గ్రో అవడం అనేది సాధ్యం కాదు. అండ్ దట్ ఈస్ ద రిజల్ట్. లాస్ట్ 1 year నుంచి కూడా ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే కన్జంప్షన్ స్లో అవుతుంది, రూరల్ డిమాండ్ తగ్గుతుంది, అర్బన్ డిమాండ్ కూడా తగ్గుతుంది. ఇవన్నీ తగ్గుతున్నాయి అనే వర్రీస్ వల్లే మన మార్కెట్ కూడా కరెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ బడ్జెట్ ఒక రకంగా చెప్పాలంటే ఇట్ కెన్ చేంజ్ ద వే దట్ ఎకానమీ ఈస్ పెర్ఫార్మింగ్. అండ్ ఇది చాలా అదృష్టకరమైన అంశం ఫర్ ఆల్ మిడిల్ క్లాస్ అని చెప్పచ్చు. అండ్ అదే విధంగా గోల్డ్ కి సంబంధించి ఎటువంటి అనౌన్స్మెంట్స్ కూడా ఇవ్వాలి కదా, గోల్డ్ సిల్వర్ కి సంబంధించి. జనరల్ గా ఏంటంటే గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచడం ఇవన్నీ చేసేది, బట్ ఈ బడ్జెట్ లో ఇంతవరకు అనౌన్స్మెంట్ ఏం రాలేదు. బట్ అందుకనే యాక్చువల్ గా చెప్పాలి అంటే గోల్డ్ ప్రైజెస్ కానీ అవి కానీ ఈ బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఒకటి అయితే ఎక్స్పెక్ట్ చేశారు గోల్డ్ లో ఏంటంటే ఎల్లాయిస్ అంటే 90% అబౌవ్ ప్యూర్ ఉన్న గోల్డ్ కాకుండా వేరే గోల్డ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ పెంచితే ఈ రియల్ గోల్డ్ అంటే 99% ప్యూరిటీ ఉన్న గోల్డ్ కి డిమాండ్ ఉంటుంది. ఆ పర్టికులర్ అంటే లైక్ ప్యూరిటీ తక్కువ ఉన్న గోల్డ్ మీద సుంకాలు కనుక విధిస్తే
ఈ గోల్డ్ కి బెనిఫిట్ ఉంటుంది, అది ఏదో పెడతారు అని బడ్జెట్ లో ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అది కూడా అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు కాబట్టి వీ నీడ్ టు సీ. లైక్ మేబీ బడ్జెట్ లో అన్ని విషయాలు 1 hour లో చెప్పడం కుదరదు కాబట్టి, 1 day లో రావు కాబట్టి వాళ్ళు ఏంటంటే దే విల్ గివ్ ఏ క్లియర్ కట్ సెక్టర్ వైజ్ ఇంకా 1 week 10 days లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రైట్ అప్ ఆఫ్ ద బడ్జెట్ వస్తుంది. అక్కడ ఏమన్నా దీని గురించి ఏమైనా ప్రస్తావిస్తారేమో చూడాలి. చాలా చిన్న చిన్న అంశాలు చాలా ఉంటాయి అలాంటివి. సో వాటి నుంచి డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది మనకు వచ్చేదాకా మనం దాని గురించి చెప్పలేం. ప్లస్ ప్రస్తుతానికి అయితే నిర్మలా సీతారామన్ గారు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ని అయితే టచ్ చేయలేదు. వీ డోంట్ నో క్లియర్లీ లైక్ ఇండస్ట్రీ నుంచి చాలా మందికి సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఈవెన్ గోల్డ్ సెగ్మెంట్ నుంచి కూడా. బట్ వాటిని ఏమి అడ్రస్ అయితే ఆవిడ స్పీచ్ లో అయితే చేయలేదు. బట్ వీ మే గెట్ టు నో ఇన్ ఫ్యూ డేస్. అండ్ అదేవిధంగా ఈ క్యాపిటల్ గెయిన్స్ కి సంబంధించి కూడా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేదు. ఇంకొక విషయం ఏంటంటే జనరల్ గా గవర్నమెంట్ కి మేజర్ రెవెన్యూ ఈ ట్యాక్సుల రూపంలో, అంటే ఇన్ఫాక్ట్ షేర్ మార్కెట్ లో ఎస్టీటీ గానీ లేకపోతే ఈ క్యాపిటల్ గెయిన్స్ మీద గానీ వీటి మీద ఎక్కువ రెవెన్యూ ఉంటుంది. ఆబ్వియస్లీ పెంచకుండా ఉండడం అదృష్టం అని చెప్పాలి, ఎందుకంటే పెంచితే అది నెగిటివ్ రియాక్షన్ అయ్యేది మార్కెట్ లో. సో కాబట్టి పెంచకుండా దాన్ని కంటిన్యూ చేయడం కూడా ఒక రకమైన చల్లబరిచింది. ఒక రకంగా జనాలకి ఏంటంటే ఆ పర్టికులర్ ఇది పెరగట్లేదు కాబట్టి ఇదే లెవెల్లో వాళ్ళు ఆల్రెడీ దానికి డైజెస్ట్ అయి ఉన్నారు కాబట్టి. కానీ పెంచి ఉంటే తగ్గిస్తే చాలా, అంటే బేసిక్ గా చాలా. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ మిడిల్ క్లాస్ కి 1 lakh crores డెఫిసిట్ ఇప్పుడు వస్తుంది దీనివల్ల. అంటే బేసికల్ గా 1 lakh crores మిడిల్ క్లాస్ నుంచి ట్యాక్స్ రూపంలో వస్తున్న అమౌంట్ ఇప్పుడు గవర్నమెంట్ కి రాదు. దాన్ని అడ్రస్ చేయాలి అంటే వాళ్ళు అన్నిట్లోనూ గనక రిబేట్ ఇచ్చుకుంటూ పోతే మేబీ వాళ్ళ ఫిజికల్ డెఫిసిట్ ని ఫుల్ఫిల్ చేయడం కష్టమవుతుంది. ఈవెన్ ఈ బడ్జెట్ లో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ ని తగ్గిస్తూ ఇవన్నీ చేయగలుగుతున్నారు వీళ్ళు. సో ఆబ్వియస్లీ ఫిజికల్ డెఫిసిట్ 4.8% టు జీడిపి నుంచి 4.4% టార్గెట్ పెట్టుకున్నారంటే ఖర్చు తగ్గిస్తూ ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వడం అనేది చేయబోతున్నారు. అండ్ అది ఎలా చేస్తారు అండ్ హౌ దే విల్ యాక్చువల్లీ ఎగ్జాక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. బట్ ఎస్, ఇంటెన్షన్ అంటే బేసికల్ గా బడ్జెట్ అనేది ఒక ఇంటెన్షన్ స్టేట్మెంట్ మాత్రం, ఇంప్లిమెంటేషన్ కాదు. బడ్జెట్ లో మేము ఇది అనుకుంటున్నాము, దీనికి ఇంత అలాట్ చేస్తున్నామని మటుకే చెప్పగలుగుతారు. కానీ ఆ ఇంటెన్షన్ అనేది కరెక్ట్ గా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ గ్రేట్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దిస్ బడ్జెట్ అండి. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.